ఆదికాండము 2వ అధ్యాయము మొదటి వచనము నుండి. ఈ విధముగా ఆకాశము, భూమి, సమస్త సమూహములు సంపూర్ణముగా రూపొందెను. 7వ రోజు దేవుడు తాను చేయుచున్న పని అంతటి నుండి విశ్రమించెను. సృష్టిని పూర్తి చేసి 7వ రోజున దేవుడు తాను సృజించిన తన పని అంతటి నుండి విశ్రమించెను. దేవుడు ఆ రోజును దీవించి దానిని పవిత్ర దినముగా చేసెను. భూమి ఆకాశముల సృష్టి వృత్తాంతము ఇదియే. దేవుడైన యావే భూమిని ఆకాశమును సృష్టించినాడు. నేల మీద పచ్చని చెట్టు చేమలేవియును లేవు. ఏలయన దేవుడు భూమి మీద వానలు కురిపించలేదు. నేలను సాగు చేయుటకు ఎవడునూ లేడు. కానీ భూమి నుండి నీటి ఆవిరి పెళ్ళుబికి నేల తడుపుచుండెను. అప్పుడు దేవుడైన యావే నేలమట్టిని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసెను. అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదెను. మానవుడు జీవము గలవాడాయను. దేవుడైన యావే ఏదెనులో తూర్పుగా ఒక తోటను నాటెను. తాను సృజించిన నరుని దానిలో ఉంచెను. చూచుటకు ఇంపుగా నుండి తినుటకు తీయగా నుండు పండ్లనిచ్చు చెట్లన్నీయు ఆ తోటలో పెరుగునట్టు చేసెను. తోట నడుమ జీవమునిచ్చు చెట్టు, మంచి చెడుల తెలివినిచ్చు చెట్టును మొలిపింపచేసెను. తోటను తడుపుటకు ఏదెను నుండి ఒక నది ప్రవహించెను. అది 4 పాయలుగా చీలెను. మొదటి పాయ పేరు ఫీషోను. అది హవీలా దేశమును చుట్టి పారును. ఆ దేశమున మేలిమి బంగారమును, మంచి గుగ్గిలమును, గోమేధికములను దొరుకును. రెండవ పాయ పేరు గీహోను. అది కూషు దేశమును చుట్టి పారుచుండును. మూడవ పాయ పేరు టిగ్రీసు. అది అసిరియాకు తూర్పున ప్రవహించును. 4వ పాయ యూప్రటీసు. దేవుడైన యావే నరుని కొనిపోవు ఏదెను తోటను సాగు చేయుటకును కాచుటకును దానిలో ఉంచెను. నీవు తోటలో ఉన్న ప్రతి చెట్టు పండును నిరభ్యంతరముగా తినవచ్చును. కానీ మంచి చెడుల నుంచి తెలివినిచ్చు చెట్టు నుండి మాత్రము తినరాదు. నీవు వాటిని తినుదినమున తప్పక చనిపోదువు అని దేవుడైన యావే నరుని ఆజ్ఞాపించెను. అంతటా దేవుడైన యావే నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును సృష్టింతును అని అనెను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను, పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టునో తెలుసుకొనగోరి వాటినన్నింటినీ అతని కడకు కొని తెచ్చెను. వానికి నరుడు పెట్టిన పేర్లే వాని పేర్లుగా నిలిచిపోయినవి. ఇట్లు అన్ని రకముల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూర మృగములకు నరుడు పేర్లు పెట్టెను. కానీ అతనికి తగిన తోడెవ్వరునూ దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్రపోవునట్లు చేసెను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రక్కటెముకనొక దానిని తీసి ఆ చోటును మరల మాంసముతో పూడ్చెను. తాను నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడ్కొని వచ్చెను. అప్పుడు నరుడు చివరకు ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరుని నుండి రూపొందినది కావున నారి అగును అనెను. కావుననే
నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొని పోవును. వారిరువురు ఏక శరీరులగుదురు. అప్పుడు ఆ స్త్రీ పురుషులిద్దరూ దిశమలలతో నుండిరి, అయినను వారికి సిగ్గు వేయలేదు. ఈ దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.